ప్రభాస్ అభిమానులకు ఒక సంచలన వార్త ఇప్పుడే బయటపడింది. బాహుబలి తర్వాత 6 ఏళ్లకు ప్రభాస్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన మూవీ సలార్. కేజీఎఫ్ సిరీస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ యంగ్ రెబల్ స్టార్ ను మాస్ ఎలివేషన్లలో చూపించడంతో థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. కటౌట్ చూసి కొన్ని నమ్మయ్యాలి డ్యూడ్ డైలాగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ప్రభాస్ తెరపై కనిపిస్తేనే ఊగిపోతారు డైహార్డ్ ఫ్యాన్స్. వెరసి సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ అందించారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ డంకీ మూవీని ఢీకొని సలార్ ది సీజ్ ఫైర్ కలెక్షన్ల వర్షం కురిపించడం అంటే మామూలు విషయం కాదు. సినిమా మొత్తం మీద కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే మాట్లాడాడు ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. 200 కోట్లతో మూవీని నిర్మిస్తే 800 కోట్లను వసూలు చేసింది. ఇప్పుడు సలార్ 1 లో మిగిలిపోయిన ప్రశ్నలకు సలార్ 2 లో సమాధానం ఇవ్వనున్నారు. సలార్ 2 శౌర్యాంగ పర్వం కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఈ 6 అడుగుల కటౌట్ అభిమానులు. అయితే ప్రశాంత్ జూనియర్ ఎన్టీఆర్ తో మూవీ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. దీని తర్వాతే సలార్ 2 ఉండనుందని రూమర్స్ వినిపించాయి. అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. సలార్ 2 ను ఈ నెల చివర్లో స్టార్ట్ చేయనున్నారని తెలుస్తోంది. కాగా ప్రభాస్ లేకుండానే షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని సమాచారం. ఇప్పటికే మెయిన్ యాక్టర్స్ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. బాబీ సింహ, జగపతి బాబు, శ్రీహరెడ్డి, శృతి హాసన్లపై సీన్లు తెరకెక్కించనున్నారట. జూలైలో ప్రభాస్ సెట్స్ లోకి అడుగుపెట్టనున్నారట. కేవలం 5 నెలల్లో సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలన్న యోచనలో ఉన్నాడట ప్రశాంత్ నీల్. అక్టోబర్, నవంబర్ నాటికి మూవీని కంప్లీట్ చేయాలని భావిస్తున్నాడట. చిత్రీకరణ పూర్తయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ షురూ చేయనున్నాడట. ఈ ఏడాది చివర్లో కానీ వచ్చే ఏడాది తొలి భాగంలో కానీ సినిమాలు రిలీజ్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడట ప్రశాంత్. ఇక ఇందులో కూడా మాస్ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ ఉండనున్నాయని తెలుస్తోంది. ప్రపంచ సినీ చరిత్రలోని హైపర్ యాక్షన్ మూవీగా భారీ పెట్టుబడితో దీన్ని తీస్తారు. ప్రభాస్, ఎన్టీఆర్ ఇద్దరూ ఇవాళ ఇంటర్నేషనల్ హీరోలే కావడంతో ఈ చిత్రంలో వారి కాంబినేషన్లపై ప్రపంచ వ్యాప్తంగా అంచనాలు నెలకొన్నాయి. గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడట నీల్ మామ. ఇక ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 AD షూటింగ్ పూర్తి చేశాడు. ఇప్పుడు జూన్ 27న విడుదల కానుంది.